ఈరోజు కథ మాతృత్వ మధురిమలు. రచన డబుర ధనలక్ష్మి గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? సుజిత్, శర్మిష్ట భార్యాభర్తలు. పెళ్ళై చాలా సంవత్సరాలైనా వాళ్ళకి పిల్లలు కలగలేదు. వాళ్ళకి పిల్లలు లేని విషయం వాళ్ళకంటే ఇతరులకి ఎక్కువ గుర్తుంటుందేమో. ఎక్కడ ఏ ఫంక్షన్లకు వెళ్ళినా పిల్లల గురించి అడగడం, ఆ ఫంక్షన్లలో శర్మిష్టను అపశకునంగా చూడడం ఆ దంపతులను బాధకు గురిచేసింది. కొందరైతే ఎంత ఆస్తులుంటే ఏం ప్రయోజనం, ఒక బిడ్డ పాప లేనప్పుడు అనో, అయ్యో బిడ్డలు లేకపోతే ఎలా, మన తరువాత మన వంశం పేరు చెప్పుకోవడానికి బిడ్డలు లేకపోతే ఎలా అనో, వీళ్ళ ఆస్తులన్నీ చివరికి అనాథ శరణాలయకే అని కొందరంటే ఆ మాటలు వినట్టు ఉన్నా తరువాత చాలా బాధపడేది శర్మిష్ట. దాదాపు ఎవరు ఫంక్షన్లకు పిలిచినా ఏదో ఒక కారణం చెప్పి వెళ్లకుండా ఉంటున్నారు. కానీ శర్మిష్ట స్నేహితురాలు నవ్య గర్భవతి. నవ్య తన సీమంతంకు మరీ రమ్మని ఫోన్ చేయడంతో అన్యమనస్కంగానే వెళ్ళింది శర్మిష్ట. తనకు తెలుసు అలాంటి చోటుకు వెళితే ఎలాంటి మాటలు ఎదుర్కోవలసి వస్తుందో అని. నిన్న మొన్నటి వరకు ఎప్పుడూ శర్మిష్ట నవ్య ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా ఇద్దరు పిల్లల పుట్టకపోవడం గురించే ఎక్కువగా మాట్లాడుకునేవారు. ఆ దేవుడు కరుణించాడో ఏమో, ఇప్పుడు నవ్య గర్భవతి. నవ్య గర్భవతి అయినప్పటి నుంచి శర్మిష్టకు ఫోన్ చేయడం తగ్గించేసింది. శర్మిష్టతో మాట్లాడితే శర్మిష్ట నిరాశపూరిత మాటలు గర్భవతిగా ఉన్న నవ్యపై చెడు ప్రభావం చూపిస్తాయి అని సాధ్యమైనంత తక్కువగా శర్మిష్టతో మాట్లాడమని నవ్య తల్లి చెప్పడంతో నవ్య మాట్లాడడం తగ్గించేసింది. ఆ రోజు సాయంత్రం మేడపై చల్లగాలికి కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్న శర్మిష్టను వెనుక నుండి కళ్ళు మూశాడు శర్మిష్ట భర్త సుజిత్. అతని చేతి వేళ్లకు వెచ్చగా తగిలిన శర్మిష్ట కన్నీటి తడికి చలించిపోయాడు సుజిత్. కారణం ఆలోచించిన సుజిత్కు ఆ రోజు శర్మిష్ట స్నేహితురాలు నవ్య సీమంతానికి వెళ్ళి వచ్చిందని గుర్తొచ్చింది. సుజిత్ శర్మిష్టను అనునయంగా తన వైపుకు తిప్పుకొని కన్నీరు తుడిచి, నాకు తెలుసు నీ ఈ కన్నీటికి కారణం పెళ్ళయి 16 ఏళ్ళు దాటిపోయాయి. ఇప్పటికే ట్రీట్మెంట్లని నువ్వు వాడిన మందులు నీ శరీరాన్ని బలహీనం చేస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్ ఎక్కువైపోతున్నాయి. కానీ నీలో ఉన్న మాతృత్వకాంక్ష అమ్మనవ్వాలనే తపన తీరడం లేదు. ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు? పోనీ ఎవరినైనా దత్తత తీసుకుందామంటే? ఆ మాట పూర్తి కాకుండానే శర్మిష్ట సుజిత్ పెదవులకు తన అరచేతిని అడ్డుపెట్టి, ఇకపైన మాట్లాడకండి. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఎవరో అనాథను దత్తత తీసుకోవలసిన కర్మ మనకేంటి? ఈ మధ్యకాలంలో అనాథలంటే చాలా వరకు పెళ్లి కాని అమ్మాయిలు తొందరపడితేనో, భర్త దూరంగా ఉంటే వేరొకరితో అక్రమ సంబంధం ద్వారా పుడితేనో అనాథలవుతున్నారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ పిల్లలను పెంచుకోగలమా? ఇంకొందరైతే ఆడపిల్ల పుట్టిందని తమకు వద్దని చెత్త కుప్పలో వేస్తున్నారు, హాస్పిటల్లో వదిలేస్తున్నారు. మరి అలాంటి పిల్లలు తల్లిదండ్రుల మనస్తత్వం ఎంత భయానకం! అలాంటి వాళ్ళు పిల్లల్ని మనం తెచ్చి పెంచుకున్నా భవిష్యత్తులో ఆ పిల్లల బుద్ధులు బాగుంటాయని గ్యారంటీ ఇవ్వలేమండి అంది శర్మిష్ట. అలానే ఎందుకు ఆలోచిస్తున్నావు శర్మి? ఏదైనా యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళనైనా అంటుండగానే అబ్బా ఇక ఆపండి, వినలేకున్నా అంటూ గదిలోకి వెళ్ళిపోయింది శర్మిష్ట. కాసేపటి తర్వాత భర్తకు భోజనం వడ్డిస్తూ, ఈ పచ్చడి రుచి చూడండి, కాస్త ఈ కూర వేసుకోండి. ఏంటా కూర కలుపుకోవడం? చిన్నపిల్లలా? అన్నం తక్కువ పెట్టుకున్నా కూర ఎక్కువ కలుపుకుని తినాలి, కూరలో కూరగాయలు ఉంటాయి అంటూ చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పి వడ్డించే శర్మిష్టను అలానే చూస్తూ సుజిత్ మనసులో, ఆ దేవుడు ఎందుకింత శిక్ష వేశాడో అనుకున్నాడు మనసులో. సుజిత్ శర్మిష్ట ఉన్నంతలో స్థితిమంతులు, పెద్దల ఆస్తి కూడా ఉంది. శర్మిష్టకు కొంచెం పట్టింపులు ఎక్కువ, శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. 4 సంవత్సరాల క్రితం శర్మిష్ట తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. డాక్టర్ దగ్గరకు వెళితే ఒక కిడ్నీ దెబ్బతిందని తీసివేయాలని చెప్పారు. 2వ కిడ్నీ ఫంక్షనింగ్ కూడా సరిగా లేదన్నారు డాక్టర్స్. అందున తనది ఏ నెగటివ్ బ్లడ్ గ్రూప్. సుజిత్ చాలా ప్రయత్నాలు చేశాడు. తరువాత డోనర్ దొరకడంతో ఆ గండం నుండి గట్టెక్కారు. ఈ ఆలోచనల్లో ఉండగా, ఏమండి అన్న శర్మిష్ట కుదుపుతో ఆలోచనల్లోంచి తేరుకున్నాడు సుజిత్. మోగుతున్న ఫోన్ని సుజిత్కు అందించింది. అటువైపు సుజిత్ తల్లిదండ్రులు మరుసటి రోజు తమ ఇంటికి వస్తున్నట్టు చెప్పారు. సుజిత్ తల్లిదండ్రులు పల్లెలో ఉంటారు.
వారికి సిటీ వాతావరణం పెద్దగా నచ్చదు. అందుకే తమ పల్లెలో సెటిల్ అయిపోయారు. పెద్ద ఇల్లు, చుట్టూ పూల మొక్కలు, ఇంటి వెనుక పెద్ద పెద్ద మామిడి సపోటా చెట్లతో వాళ్ళు ఉంటున్న ఇల్లు చూడ్డానికి ఒక ఆశ్రమంలా ఉంటుంది. శర్మిష్ఠ అంటే అత్తారింట్లో కూడా అందరికీ ఇష్టమే. కాకపోతే శర్మిష్ఠ తనకు నచ్చిన విషయాల పట్ల ఎంత సంతోషంగా స్పందిస్తుందో, నచ్చని విషయాల పట్ల కూడా అంతే విరుద్ధంగా స్పందిస్తుంది. కొంచెం సున్నిత మనస్తత్వం, ఉన్నత చదువులు చదివింది, కానీ మనసులు బాధ పెట్టకుండా మాట్లాడడం తెలియదు. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పడం శర్మిష్ఠకు అలవాటు. పిల్లల విషయంలో అత్తామామలు ఏదైనా సలహా చెబుదామన్నా సుజిత్ అడ్డుపడేవాడు. శర్మిష్ఠ మనసు నొచ్చుకుంటుంది అని అందరికీ భయం. ముఖ్యంగా సుజిత్కు శర్మిష్ఠ అంటే ప్రాణం. శర్మిష్ఠ అత్తామామలు అప్పుడప్పుడు ఏదో పని మీద సిటీకి వెళుతూ ఉంటారు. వచ్చిన రోజు బ్యాంకు నుండి డబ్బు డ్రా చేయడం, ఎవరికో పంపుతూ ఉండడం శర్మిష్ఠకు తెలుస్తుంది. అయినా వాటి వివరాలు అడగదు. కారణం గౌరవం. ఇంకా అది అత్తామామల డబ్బు, అది వారి స్వంత విషయంగా శర్మిష్ఠ భావించేది. ఇక ఆ రోజు కూడా శర్మిష్ఠ అత్తామామలు టిఫిన్ తిని తాము వచ్చిన పని మీద బయలుదేరుతూ శర్మిష్ఠను కూడా తమతో పాటు బయలుదేరమన్నారు. శర్మిష్ఠ కారణం అడిగింది. బయలుదేరి వస్తే తనకో ముఖ్య విషయం తెలుస్తుందని చెప్పింది శర్మిష్ఠ అత్తగారు. శర్మిష్ఠ విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ అత్తామామలతో బయలుదేరి వెళ్ళింది. కారు ఒక ఇంటి ముందు ఆగగానే ఆ ఇంట్లో నుండి ఒక పెద్ద ఆవిడ చెయ్యి పట్టుకుని ఓ 4 ఏళ్ల బాబు శర్మిష్ఠ అత్తగారి దగ్గరికి చిరునవ్వుతో వచ్చాడు. శర్మిష్ఠ అత్తగారు ఆ చిన్న బాబును తన చంకని ఎత్తుకుని ముద్దు చేస్తుంటే ఆ బాబు వచ్చిరాని మాటలతో ముద్దు మాటలు చెబుతూ సంతోషంగా కేరింతలతో అల్లరి చేస్తున్నాడు. ఆ బాబు అందరి చుట్టూ సంతోషంగా తిరగడం శర్మిష్ఠకు ఆశ్చర్యం కలిగించింది. ఆ పెద్దావిడ కోడలు ఆ చిన్న బాబుకు స్నానం చేయించి అన్నం తినిపించింది. ఇంకో 2 అబ్బాయిలు శర్మిష్ఠతో మాటలు కలిపి కబుర్లు చెప్పారు. 3 పిల్లలు ఎంతో చూడముచ్చటగా చాలా సంస్కారవంతంగా అనిపించారు శర్మిష్ఠకు. ఆ పిల్లలకు ఆ పెద్దావిడ కుటుంబానికి సంబంధం లేదని చూడగానే అనుకుంది శర్మిష్ఠ. పైగా శర్మిష్ఠ అత్తామామలను తాతయ్య, నానమ్మ అంటుంటే తనకు తెలియని ఈ బంధుత్వం అంటూ ఆశ్చర్యంతో అత్తమ్మ ఈ పిల్లలు అనగానే ఈ పిల్లలతో మనకు ఏ జన్మ రుణమో మిగిలిపోయింది శర్మిష్ఠ. 4 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ బాబు తల్లి నీకు కిడ్నీ డొనేట్ చేసింది. వీళ్ళ తండ్రి అవినాష్, ఇంకా తల్లి కీర్తి. వాళ్ళ పిల్లలే ఈ 3 అబ్బాయిలు. పెద్దబ్బాయి ఇప్పుడు 10th, రెండో అబ్బాయి 6th క్లాస్. ఇదిగో ఈ ముద్దుల బాబు ఇంకా ఏ స్కూల్కి వెళ్ళడు. ఏదో ఫంక్షన్కి వెళ్లాల్సి వచ్చి పిల్లలు స్కూల్కి వెళ్ళి ట్యూషన్లకు వెళ్ళి వచ్చి అలసిపోయి ఉన్నారని అవినాష్, కీర్తి ఇద్దరే ఫంక్షన్కు వెళ్ళి వస్తుండగా కారు యాక్సిడెంట్గా గురైంది. అవినాష్ తీవ్ర గాయాలతో చనిపోయాడు. ఇక కీర్తి కూడా బతికే అవకాశం లేనందున మానవత్వంతో తన శరీరంలో అవయవదానానికి అంగీకరించింది. అప్పటికప్పుడు చేసిన మెడికల్ టెస్టులు అన్నీ సరిపోవడంతో నీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. వీళ్ళ అమ్మా నాన్న చనిపోయిన సమయానికి ఈ చిన్న బాబుకి 3 నెలల వయసు. అవినాష్కు తల్లిదండ్రులు లేరు. అవినాష్ బెంగళూరులో పుట్టి పెరిగాడు. కీర్తి వాళ్ళది ఒరిస్సా. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం. వీళ్ళు చనిపోయినప్పుడు ఇరువైపులా బంధువులు కూడా లేరు. ఎవరో కొందరు మాత్రం వీళ్ళకి అప్పులిచ్చామంటూ ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోయారు. కీర్తి చివరి కోరికగా ఈ 3 పిల్లల్ని మాకు అప్పగించింది. ఈ విషయాలన్నీ నీకు చెప్పకూడదనుకున్నాం. ఇక అప్పటి నుంచి వీళ్ళ బాధ్యత నేను మీ మామగారు తీసుకున్నాం. పెద్ద పిల్లలిద్దరిని విజయవాడ చైతన్య స్కూల్లో చదివిస్తున్నాం. ఈ చిన్న బాబును ఈ పెద్దావిడ ఇంకా ఈమె కోడలు చూసుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ పెద్దావిడ కూడా హైదరాబాద్కు పర్మనెంట్గా వెళ్ళిపోతున్నారు. ఇక ఈ పిల్లలకు అంతా మనమే. సుజిత్ చాలాసార్లు వీళ్ళ గురించి నీకు చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ నువ్వెప్పుడు బయట వాళ్ళ గురించి సానుకూలంగా స్పందించకపోయేసరికి చెప్పలేకపోయాడు. ఇక తప్పలేదు. నీకు ఇష్టం ఉంటే 3 పిల్లల్ని పెంచుకోండి. నీకు ఇబ్బంది అయితే వీరి బాధ్యతను నేను మీ మామగారు తీసుకుంటాం అంది బాధగా. వింటున్న శర్మిష్ఠ కనులు కన్నీళ్లతో తడిచాయి. బాబును దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా హత్తుకుంది. బాబును హత్తుకోగానే తన హృదయంలో ఆ కుటుంబం పట్ల సానుభూతో లేక కీర్తి చావు అంచున ఉండి కూడా తన ఆరోగ్యాన్ని కాపాడినందుకు కృతజ్ఞతతో లేక బాబు అంత చిన్న వయసుకే ఇంత పెద్ద కష్టాన్ని మోస్తున్నందుకు జాలో అర్థం కాని భావనతో శర్మిష్ఠ కళ్ళు తడిచిపోతూ గుండె బరువెక్కింది. కరిగిన మదిమేఘంలా కన్నీటి జడివానై బాబును చుట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
శర్మిష్ఠ సున్నిత మనస్తత్వం తెలిసిన అత్తామామలు శర్మిష్ఠ భుజం తట్టి ఓదార్చారు. 2 నెలలు గడిచాయి. శర్మిష్ఠ, సుజిత్ ఇంకా పూర్తిగా పిల్లల కోసం ప్రయత్నాలు మానేశారు. నిద్రలో ఉన్న శర్మిష్ఠ బొగ్గపై అప్పుడే నిద్రలేచి ముద్దు పెడుతూ అమ్మా అంటున్న 4 ఏళ్ల బాబు బొగ్గపై ముద్దిస్తూ గుడ్ మార్నింగ్ నాన్న అంటూ నిద్ర నుండి మేలుకుని మురిసిపోయింది. త్వరగా ఫ్రెష్ అయి దీపక్ను రెడీ చేసి ముందు రోజు హాస్టల్ నుండి వచ్చిన 2 అబ్బాయిలతో కలిసి సుజిత్ తల్లిదండ్రులున్న పల్లెకు బయలుదేరారు. అక్కడున్నన్ని రోజులు పిల్లలు ఆ ఇంటి చక్కటి వాతావరణం ఇంకా ప్రేమగా చూసుకునే మనుషులతో చక్కగా కలిసిపోయారు. నవమాసాలు మోసి కనకపోయినా 3 పిల్లలకు తల్లిలా మాతృత్వాన్ని పంచింది శర్మిష్ఠ. శర్మిష్ఠ ఆలోచన విధానంలో మార్పుకు సుజిత్ ఎంతో ఆశ్చర్యపోయాడు. వారు తన కడుపున పొట్టని పిల్లలు అనే విషయం ఎప్పుడో మర్చిపోయింది. వీధి వక్రిస్తే మంచి వాళ్ళు కూడా అందరినీ కోల్పోయి అనాథలవుతారని శర్మిష్ఠ అర్థం చేసుకుంది. మరణ మంచుల్లో ఉండి కూడా కీర్తి చేసిన అవయవదానం, ఆమె మంచితనం శర్మిష్ఠను ఎంతో కదిలించింది అనే చెప్పాలి. ఆ పిల్లలు తమపై చూపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమాభిమానాలు శర్మిష్ఠ మనసుకు మాతృత్వ మధురిమలను పరిచయం చేశాయి. శర్మిష్ఠ పిల్లలకు ఇష్టమైనవి ఓపికగా వండి పెడుతుంది. వాళ్ళు అల్లరితో ఇంటిని చిందరవందర చేస్తున్నా ఆ అల్లరిని కూడా పసితనంగా భావిస్తూ వాళ్ళలో ఒకటిగా కలిసిపోయింది. శుభ్రత కంటే కూడా వారి సంతోషానికే ప్రాముఖ్యం ఇస్తుంది. మారిన మనసుతో హృదయాన్ని కరిగించిన అమృత తుల్యమైన మాతృత్వ మధురిమలను ఆస్వాదిస్తుంది. ఒక సంఘటనతో మనుషులు ఎన్నో ఏళ్ళుగా ఉన్న ఆలోచనలను విడిచిపెట్టి మారుతారా అంటే చెప్పలేం. మారచ్చు. ఒక సంఘటన మనుషుల జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. శర్మిష్ఠలో కూడా మార్పు వచ్చింది. సుజిత్ శర్మిష్ఠల లోకమే మారిపోయింది. పిల్లల పెంపకం, చదువుల్లో పూర్తి శ్రద్ధ తీసుకుని వారిని ప్రయోజకుల్లా తీర్చిదిద్దే ప్రయత్నంలో పడ్డారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారుల జీవితాల్లో తమ మంచితనంతో వెలుగులు నింపారు. 3 ముచ్చటైన పిల్లల ఆలనా పాలన అచ్చట్లు ముచ్చట్లతో సుజిత్ శర్మిష్ఠలకు కాలం తెలియలేదు. శర్మిష్ఠలో సానుకూలమైన ఆలోచన ధోరణి పెరిగింది. శర్మిష్ఠ మనసు కూడా ప్రశాంతంగా మారింది. అనవసరమైన విషయాల్ని, మాటల్ని పట్టించుకుని బాధపడడం మానేసింది. చూస్తుండగానే పెద్ద బాబు డాక్టర్ చదువు పూర్తి చేసి డాక్టర్గా స్థిరపడ్డాడు. రెండో బాబు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టాడు. ఇక చిన్నోడు బిజినెస్లో సెటిల్ అయ్యాడు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. అందరి పిల్లా పాపలతో ఆ ఇల్లు ఇప్పుడు చూడముచ్చటగా ఉంది. మోడుబారిన జీవితాల్లో వసంతాలు మొదలయ్యాయి. తమను ఆదరించి నీడనిచ్చిన ఆ కుటుంబానికి పెరిగి పెద్దయిన పిల్లలు మంచి పేరు తెచ్చి ఆ కుటుంబంలో సంతోషాలు నింపారు. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.